హాయ్ హలో నమస్తే, నా పేరు నివిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు సాటర్డే అంటే నాగ్ సార్ వస్తాడు. నాగ్ సార్ వచ్చిందంటే హౌస్లో ఉన్న వాళ్ళ అందరి లెక్కలు తెరుస్తాడు. కానీ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో అసలు నాగార్జున సార్ హోస్టింగ్ నచ్చలేదు అనేవాళ్ళు ఎంతమందో కింద కామెంట్ చేయండి. నచ్చలేదు అనడానికి మీటర్లో 1 to 100 ఉంటే ఒక 60% మాత్రమే నచ్చింది. 60 కాదు, 40% మాత్రమే నచ్చింది. మిగతా 60% నాకు నచ్చలేదు. మీకు కూడా నచ్చిందా నచ్చలేదు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇది సీజన్కి సంబంధించి అక్కడ ఉన్న హౌస్మేట్కి సంబంధించింది కాకుండా ఆపరేషన్ నాగమణికంట లేకపోతే ఎపిసోడ్ నాగమణికంట అని పెట్టుకుంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. అండ్ ఇంకొక విషయం, నాగ్ సార్కి ఇంకా వేరే క్వశ్చన్లు ఏం దొరకలేదు. అసలు నాగ్ సార్కి వీక్ మొత్తం జరిగిన దాంట్లో దేని గురించి మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు నాగ్ సార్కి ఏ విశ్లేషించి ఏం చేయాలో అర్థం కాలేదా? నాకు అర్థం కాలే. సో నేనేమనుకుంటున్నా అంటే నాగ చైతన్య అండ్ సమంత గారి ఇష్యూ అయింది కదా, సో ఆ ఇష్యూలో భాగంగా నాగార్జున గారు కొంచెం ఆ థాట్తో ఉన్నారేమో అని అనిపించింది. కానీ బేసిక్గా హీ సో కూల్. అలా స్టేజ్ మీద మాత్రం మనకు అలా ఏమనిపించలే. మరి కంటెంట్ ఫాలో అవ్వలేదేమో, బిగ్ బాస్ జరిగిన సీజన్స్ చూడలేదేమో, ఎపిసోడ్ చూడలేదేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంత చేస్తున్నాం గైస్ మేము, మీరు ఖచ్చితంగా దయచేసి మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ దయచేసి మా వీడియోస్ని లైక్ చేయండి. మేము ఇంత చేస్తుంటే మీరు లైక్ చేస్తే మాకు చాలా పుష్ అనిపిస్తుంది. సో మీరు చేస్తారని ఆశిస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్తే ఓపెన్ చేయగానే నబీల్ మెగా చీఫ్ అని చెప్పేసి నబీల్ని పిలిచి ప్రేరణను పంపించి క్లాన్కి సంబంధించిన క్రౌన్ ఉంటుంది కదా, ఆ క్రౌన్ తీసుకొచ్చి నబీల్కి పెట్టి కంగ్రాచులేషన్స్ మెగా చీఫ్ అని మెగా చీఫ్కి చెప్పి ఓపెన్ చేయగానే స్టార్ట్ చేసాడు నాగమణికంటని కన్ఫెషన్ రూమ్కి పిలిచాను. నాగమణికంటని కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఒక్కటే అన్నాడు, మనీ నీకు 8 నిమిషాలు టైం ఇస్తున్నా, నువ్వు ఎంత ఏడవాలనుకుంటున్నావో అంత ఏడ్చేయి, ఇక మళ్ళీ ఇంకొకసారి ఏడుస్తాను అంత ఏడ్చేయి అంటే, సార్ నేను ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాను సార్, నాకు అసలు ఏడుపు అనేది లేదు, ఇప్పుడు నేను ఏడవాలనుకోవట్లేదు సార్ అని అంటే, అయితే నీకు వచ్చిన మెసేజ్ అవ్వచ్చు, నీకు వచ్చిన ఫుడ్ అవ్వచ్చు, అది నీ వైఫ్ దగ్గర నుంచి రాలేదు, రోహిత్ దగ్గర నుండి వచ్చింది అని అన్నాడు. మనోడు ఏడుపు స్టార్ట్ చేసిండు. దీనికంటే ముందు ఒక మాట ఏమన్నాడంటే, నీ వైఫ్ని నేను పిలుస్తా అంటే కన్నా బుజ్జి కన్నా ఏదో చెప్తాను అన్నాడు. కన్నా ఇక నువ్వు నా దగ్గరికి రాకు, అక్కడే ఉండు అని నీ భార్య మెసేజ్ చేస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంటే అప్పుడు మనోడు ఏడుపు స్టార్ట్ చేసిండు. అండ్ ఫుడ్ కూడా మీ భార్య పంపలేదు, మీ రోహిత్ పంపిండు అని చెప్పేసి. సో మెసేజ్ ఈజ్ వాట్, మెసేజ్ ఏమందంటే నాగమణికంటని వాళ్ళ భార్య యాక్సెప్ట్ చేయట్లేదు అనే మెసేజ్ ఇచ్చిండు అని నాగార్జున చెప్పినట్టుగా చెప్పిండు. మనోడు ఏడ్చిండు. నువ్వు ఏడవకు, నువ్వు ఏడుపుతోని స్ట్రాటజీతో గెలవాలనుకుంటున్నావు అంటే ఆ స్ట్రాటజీ హౌస్మేట్స్ అందరికీ అర్థమైపోయింది. ఇక ఏడుపు ఆపే, నువ్వు తెలుసుకో, ఇక నుంచి ఏడుపు అనేది ఉండొద్దు, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఇయర్స్, ఇప్పుడే ఏడ్చే, ఎంత ఏడుస్తావు అంత ఏడువు అని చెప్పేసి ఏడమని చెప్పి అక్కడ టిష్యూ పేపర్ ఇట్లా బండిల్ ఆఫ్ టిష్యూ పేపర్స్ పెట్టిండు. నువ్వు టిష్యూ పేపర్ తీసుకువెళ్ళి నీ పక్కన పెట్టుకో, ఆ టిష్యూ పేపర్ చూసిన ప్రతిసారి నీకు అనిపించాలి నేను ఎందుకు ఏడుస్తున్నా, నేను ఏడవద్దు అని, అది చూసినప్పుడల్లా నేను ఏడవద్దని నీకు అనిపించాలని చెప్పేసి నాగమణికంటని ఇలా వేసుకున్నాడు. అలా అని బయటకు వచ్చి నాగమణికంట రాగానే నైనికాని వెళ్ళమన్నాడు. నైనికాలు వెళ్ళి అవి తీసుకురమ్మన్నాడు. ఏంటి మిర్రర్స్, అనాయింగ్, తర్వాత టాక్సిక్, ఒక తర్వాత అలా కొన్ని పెట్టిండు, సెల్ఫిష్, ఇలా కొన్ని పెట్టి చెప్పించిండు. ఫస్ట్ ప్రేరణతో స్టార్ట్ చేసిండు. ప్రేరణ మాట్లాడితే ప్రేరణ మాకు ప్రేరణగా ఉంటుంది కాబట్టి ప్రేరణతో స్టార్ట్ చేసినాడు. ప్రేరణతో స్టార్ట్ చేస్తే ప్రేరణ, విష్ణుప్రియ, సీత, నిఖిల్, పృథ్వీ, యష్మి ఉన్న హౌస్ మేట్స్ అందరూ నాగమణికంట అన్నోయింగ్ అని ఓ పెద్ద బోర్డు తలిగేసిళ్ళు. అండ్ అందరి రీజన్స్ అవే. ఏంది, కన్సోల్ చూపించింది మాత్రమే కనిపిస్తుంది, వాడు మాత్రమే కంటెంట్ ఇస్తున్నాడు, ఇంకా అసలు హౌస్లో ఎవరు లేనట్టు వాడు ఒకటే కంటెంట్ ఇచ్చి మాకు ఓట్లు పడకుండా నామినేషన్లను సేవ్ అవుతున్నాడు అనే పాయింట్ మీదనే వాళ్ళు చేస్తున్నారు. సింపతి కార్డన్ నాగమణికంట ప్లే చేస్తున్నాడా లేదా అనేది మనకు అర్థమవుతుంది. మనోడు కూడా ఊకే ఏడవడం, అది ఎవరి కోసం ఏడుస్తున్నాడని అర్థమైతే లేదు. ఎందుకు ఆ సంకుచితమైన మైండ్ సెట్తోని ఆ బాధపడుకుంటా ఏడ్చుకుంటా ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని రోజులు అట్లా సస్టైన్ అవ్వగలుగుతాడు? అవ్వలేరు కదా. ఇప్పుడు ఆడియన్స్కి కొన్ని రోజుల వరకు, కొంత లిమిట్ వరకు మనకు అనిపిస్తుంది ఏమని, ఓకే పర్లేదు, వీడి ఎమోషన్ నిజం, వీడి ఎమోషన్లో హానెస్టీ ఉంది, మనం వీడికి ఓట్లు వేయొచ్చు, గెలిపిద్దామనే ఫీలింగ్ అందరికి వస్తుంది. కానీ ఇలా ప్రతిసారి చేస్తుంటే హౌస్మేట్స్కి నచ్చట్లేదు కదా. హౌస్మేట్స్కి నచ్చగా పంపిద్దాం అనుకున్న ప్రతిసారి బయట ఉన్న జనాలకు నచ్చుతుంది, ఆడియన్స్గా మనం ఓట్లేసి నాగమణికంటని దాంట్లోనే ఉంచుతున్నాం. మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది?
అంటే ఆడియన్స్ కోసమన్నా కంటెస్టెంట్స్ మారాలి. కంటెస్టెంట్స్ కోసం ఆడియన్స్ అయితే మారరు కదా. సో ఆడియన్స్ కోసం కంటెస్టెంట్స్ మారాలి కాబట్టి మరి కంటెస్టెంట్స్ మారాలంటే వాళ్ళకి తెలియాలి, తెలియవు, నడుస్తుంది అట్లా. సో ప్రేరణ వచ్చి వీడు అన్నాయింగ్ సార్ ప్రతిసారి వాడికి షోల్డర్ కావాలి కానీ మరి అందరికీ బాధలు ఉన్నప్పుడు మరి వాడు కూడా ఒక షోల్డర్ అవ్వాలని అనుకోవాలి కదా సార్. వాడు ఒక్కడే అని అంటాడు, గ్యాప్ ఇస్తే పోయి కెమెరాల కాడు ఉంటాడు అని చెప్పేసి అన్నది. నెక్స్ట్ ప్రేరణ పోయి సీతకేసి సెల్ఫీస్ లాగా అనిపించింది సార్ నాకెందుకు. ఆ క్లాన్స్ అప్పుడు లైక్ అది జరిగినప్పుడు నాకు ఈ క్లాన్ తప్పించుకోవాలి, అన్ఫిట్ ఫర్ ద అదే సర్వైవల్ ఆఫ్ ద అన్ఫిట్ దాంట్లో తప్పించుకోవాలని చెప్పేసి అన్నాడు. సీతతో మాట్లాడి ఏమన్నాడు అంటే, సీత నువ్వు తీసుకున్న డెసిషన్స్ అన్నీ బాగున్నాయా ఈ వీక్లో అని అంటే, బాగాలేవు సార్, నేను విష్ణు అండ్ మనకడ్డ విషయంలో ఆలోచించకుండా డెసిషన్ తీసుకున్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో అందుకే నేను అది కాదనుకుంటున్నా అని చెప్పేసి అన్నాను. కూర్చున్న తర్వాత నిఖిల్ వచ్చి మళ్ళీ మొహం మీద పెట్టు, మళ్ళీ నిఖిల్ అన్నాయింగ్ ఆయనకే. అండ్ ఆ తర్వాత సెల్ఫీస్ వచ్చి విష్ణుప్రియకి ఇచ్చి సార్ జెలస్ ఇచ్చిండు. విష్ణుప్రియకి జెలస్ ఇచ్చి జెలసీ లుక్ వస్తుంది సార్. పృథ్వీని చూసి అనిపిస్తుంది నాకు, పృథ్వీని చూసిన ప్రతిసారి పృథ్వీని చూసి ఏదో కొరుక్కుని తినేసి అంత చూపులు చూస్తుంది సార్ పృథ్వీని. సో అది నాకు అట్లా అనిపించింది. సో అందుకే ఇది మన జెలస్ అని చెప్పేసి ఇస్తున్నారు సార్ అని చెప్పేసి నిఖిల్ వచ్చి పృథ్వీ అండ్ నాగమణికంట అన్నాడు. వాడు మారతాడు అనుకున్నారు సార్, కానీ మారట్లేదు. నాగమణికంట అదే సింపతి ప్లే చేస్తుండే అన్న ఫీలింగ్ వస్తుంది అనే విధంగా ఇది చేసిండు. నిఖిల్ అయిపోయినాక పృథ్వీ వచ్చిన తర్వాత సార్ టాక్సిక్ కాదు సార్, నాకు అన్ఫెయిత్ఫుల్ అని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది సార్ అని చెప్పేసి నాగమణికంటకి ఇచ్చింది. ఇలాంటి వర్డ్ కూడా ఉందా అని నాగార్జున అడిగాడు. ఎందుకు అన్ఫెయిత్ఫుల్ అనిపించిందంటే సార్ నాకు ఆ విషయంలో నమ్మకమైన విషయంలో నాకు నమ్మకంగా అనిపించలేదు సార్ వీడు, సో అందుకే అన్ఫెయిత్ఫుల్ అని చెప్పేసి. ఇగో ఇట్లా ప్రతి ఒక్కరు నాగమణికంటని టార్గెట్ చేసినట్టుగా ఉంది. అంటే వాళ్ళు మంచిగా కూడా చెప్పొచ్చు సార్, చాలాసార్లు చెప్పినాం సార్ వానికి మారట్లేదు సో అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా మిస్టేక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు హౌస్లో. అసలు ఎవరు మిస్టేక్ చేయనట్టు మొత్తం ఒక్కరినే కార్నర్ చేసినట్టు అదైంది. సీత లేచి మాట్లాడింది. సార్ నాగమణికంట విషయానికి వస్తే ఇప్పుడు పోతుండు సార్, స్పేస్ యూజ్ చేసుకుంటుండు, అక్కడికి పోయి కెమెరాలతో మాట్లాడుతుండు, మనుషులతో మాట్లాడాడు. అంటే ఈవెన్ ఆదిత్య ఓమన్న కూడా ఎలిమినేట్ అవుతుంటే నాకు అది అర్థం కాలేదు, ఇది దాన్ని అంత చేయాల్సిన అవసరం లేదు, అంత చేసి ఇట్లా కార్నర్ చేస్తున్నాడు. అంటే కార్నర్ అనే మాట నువ్వు మాట్లాడకు, కార్నర్ చేసేది నువ్వు కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుందని సీతని నాగ్ సార్ అన్నాడు. నిజంగానే నాకు అనిపించింది. అంతకుముందు కూడా సీత నాగమణికంట విషయంలో కొంచెం కార్నర్ చేసిన ఫీలింగ్తోనే మాట్లాడినట్టుగా నాకు కూడా అనిపించింది. ఈ సీత విషయంలో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇకపోతే నబీల్ వచ్చిండు, నబీల్ కూడా చెప్పిండు. తర్వాత పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళందరూ నాగమణికంట కేసులు, వేరే కేసులు, కానీ అది పెద్దగా అది కాదనిపించింది నాకు. సో ఇప్పుడు నాగమణికంట అనే మనిషి డిఫాల్ట్ లేకపోతే ఆయనకున్న డిఫెక్టు, ఏడుపు, సింపతి అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు. నేను ఎందుకు దీని గురించి మాట్లాడదలుచుకున్నా అంటే నాకు ఇదే ఎక్కువ అనిపించింది. నాగమణికంట ఏడుస్తున్నాడు, ఏడుపు ఆపుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఏడుపు ఆపుకోవడానికి ట్రై చేసేతో పాటు మనోడి ప్రయత్నాలు మనోడు చేస్తున్నాడు. గేమ్లో మంచిగా ఆడుతున్నాడు, నామినేషన్ పాయింట్లు బాగుంది. ఆ స్ట్రాటజీ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చురా బాబు, బయట అందరూ సేవ్ చేస్తున్నారు కదా నాగమణికంటని. ఇక అట్లా నాగమణికంట ఎపిసోడ్ ఆపరేషన్ ఆఫ్ ద నాగమణికంట జరిగింది. మొత్తం బిగ్ బాస్ ఏమో నాగ్ సార్ ఏమో ఇద్దరు కలిసి నాగమణికంటని సేవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. హౌస్ మేట్స్ బయటికి పంపడానికి ప్రయత్నిస్తున్నారు. బయట ఉన్న ఆడియన్స్ ఓట్లేసి నాగమణికంటని కాపాడుతున్నారు. ఇదే జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏందో నాగమణికంట గురించి కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక పోతే యష్మి వాళ్ళ నాన్న నుంచి మెసేజ్ వచ్చింది. నేను అది మిస్టేక్లో చూపించిన మెసేజ్, దాని గురించి మాట్లాడి ఒక 5 words చెప్పమని చెప్తా. నేను దాంట్లో 72 words ఉన్నాయి, దాంట్లో నేను కొన్ని వర్డ్స్ చెప్తా నీకు, కానీ నువ్వు ఒక సీక్రెట్ రివీల్ చేయాలి అని అన్నాడు. అమ్మో మొగలై అనుకుంటూ స్టార్ట్ చేస్తే యష్మి కొంచెం ఎమోషనల్ అయింది, ఏడ్చింది. పృథ్వీ అన్నాడు కదా, ఐలాషెస్ పోతాయి ఏడో ఒక ఐలాషెస్ పోతాయి. అమ్మ గుండెలో బాధ ఉంటుంది రాయ్య మీద, ఐలాషెస్ పోవడానికి ఎడగొట్టుండాలా, ఇది ఎక్కడి కదా. సో ఆ ఎమోషన్ అట్లా నడిచింది. ఫాదర్ ఎమోషన్ అనేది ఒక అమ్మాయికి ఫాదర్కి చాలా మంచి ఎమోషన్ ఉంటుంది, అది ఎవరు తీర్చలేని ఎమోషన్. సో అందుకే మేబీ యష్మి అలా ఫీల్ అయి ఉంటుంది. వాళ్ళ నాన్నకి ఎప్పుడు బయట నేను ఐ లవ్ యూ నాన్న చెప్పలేదు, బట్ ఇప్పుడు ఈ రోజు నేను చెప్పినా అని చెప్పేసి యష్మి అంది. యష్మి చెప్పిన తర్వాత కొన్ని వర్డ్స్, ప్రౌడ్ ఆఫ్ యూ, బాగా ఆడుతున్నావు, వారియర్లా ఉన్నావు, ఐ లవ్ యూ చిన్ను, ఐ లవ్ యూ అమ్మ అని చెప్పిండని నాకు సార్ కొన్ని విషయాలు చెప్పిండు. యష్మి అక్కడ ఏడ్చింది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ప్రేరణ అని సెల్ఫిష్ అని ఒక మాట
యష్మి అనడం నాకు మన పర్సన్ నచ్చలా. ఎందుకు అని అంటే చూసారా ప్రేరణ ఎంత సున్నితంగా మనసుతోని ఎంత మంచిగా ప్రేరణని చూసుకుంటుందో మీరు చూసారా. కానీ ప్రేరణకి మాత్రం యష్మికి మాత్రం ఆ మనసు లేదనే ఫీలింగ్ నాకు వచ్చింది. సో యష్మి కొంచెం అది మార్చుకుంటే బాగుండేమో అనే ఫీలింగ్ ఇంకోటి కూడా నాకు ఉంది. సో చాలా విషయాలు నాగార్జున సార్ ఇవాళ అడగలేదు, మరి ఎందుకు అడగలేదని నాకు తెలియలేదు. సో నబీల్ని పొగిడిండు, నబీల్ని కూడా లేపి అడిగిండు ఎందుకు ఇలా చేస్తున్నాడు నాగమణికంట అని. పృథ్వీ వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు విష్ణుప్రియ కూడా వచ్చి నాగమణికంట గురించి అదే చెప్పింది. సార్ ఆయన ఒక్కడే ఉన్నాడు, నేను ఒక్కడనే, నాకు ఒక్కడికే బాధలు, నాకు ఒక్కడికే అది అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు సార్, మిగతా హౌస్ మేట్స్ కూడా ఉన్నారు, మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాడో నాకు అర్థం కాదు అని చెప్పేసి మొత్తం ఇప్పుడు నేను మొత్తం చెప్పుకున్న అందరి గురించి నాగమణికంటనే చేసిరు. సేవింగ్ ప్రాసెస్ వచ్చింది ఈ రోజులో. సేవింగ్ అనేది ఎవరెవరు అంటే నబీల్ అండ్ నిఖిల్, వీళ్ళు ఇద్దరు సేవ్ అయ్యారు. అండ్ నామినేషన్లో ఉన్న విష్ణుప్రియ, నామినేషన్లో మణికంఠ, నామినేషన్లో నైనిక, వీళ్ళు ముగ్గురిట్లో రేపు నైనిక ఎలిమినేట్ అయ్యి బయటికి రాబోతుంది. ఇప్పుడు ఇట్లా చూసుకుంటూ పోతే నాగమణికంఠ ఆపరేషన్ నాగమణికంఠకి ఓట్లు పడడంతో పాటు ఇంకో మనోడు మంచిగా ఆడి ఇంకా మంచిగా గెట్ ఆన్ అయ్యి ఒకవేళ ఉండడానికి ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా మనోడు ఒక 8-9 వీక్స్ దాకా ఉంటాడు. ఇక బిగ్ బాస్ నైనిక గురించి మాట్లాడిండు నాగ సార్. వాటర్ ప్యాకెట్ ఎక్కడ పోయింది, బ్లాస్ట్ కనిపించట్లే, ఇన్ని రోజులు కనిపిస్తావు అనుకున్నాను, నువ్వు ఎందుకు కనిపించట్లే, ఫైర్ ఏదమ్మా ఫైర్ అని అంటే ఆ టాస్క్లు ఉన్నప్పుడు చూపిస్తారని చెప్పేసి ఏదో చెప్పడానికి కవర్ చేసింది, కానీ కుదరలే. చెప్పిండు నువ్వు అసలు కంటెంట్ ఇవ్వట్లేదు, సో కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయని చెప్పేసి చెప్పిండు. ఎంత కంటెంట్ ఇవ్వాలని ట్రై చేసినా కూడా తెల్లారి ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి దానికి మనం ఏం చేయలేం. విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ కొంచెం పెరిగింది నాగసార్తో. ఈ ఓవర్ యాక్షన్ అస్సలు తట్టుకోలేకపోతున్నా, ప్రతిసారి ఇదే ఓవర్ యాక్షన్. పృథ్వీ గేమ్ బాగుంది, నేను 3 రోజులు ఫస్ట్ 3 వీక్స్లో నేను నీకు చెప్పినట్టు నువ్వు వాటిని మార్చుకున్నావు, వారియర్ లాగా ఆడుతున్నావు అని చెప్పేసి. అండ్ 18 lakhs ఆఫ్ మనీ ప్రైజ్ పెరిగిందని చెప్పేసి చెప్పిండు. అండ్ నిఖిల్ని కూడా చాలా మెచ్చుకున్నాడు. నబీల్ని మెగా చీఫ్ అయినందుకు మెగా చీఫ్ అనుకుంటూ చాలాసేపు మాట్లాడిండు. ఈ తర్వాత ఆదిత్య ఓం ఎలిమినేట్ అయింది కదా మిడ్ వీక్లో, ఆదిత్య ఓమన్ పిలిచిండు. ఆదిత్య ఓమన్ పిలిచి ఆదిత్య ఓమన్ జర్నీ చూపించిండు. హీ వాజ్ సచ్ అ కైండ్ అని అనిపించింది నాకు. పంచ్ అవ్వచ్చు, హగ్స్ అవ్వచ్చు, చాలా క్లియర్గా చెప్పిండు. పంచ్లో యష్మి, సీత, తర్వాత నాగమణికంఠ వీళ్ళని పెట్టిండు. అండ్ హగ్స్లో మిగతా వాళ్ళని పెట్టి చాలా క్లియర్ కట్ ఆన్సర్స్ ఇచ్చిండు, ఒక్కరిని కూడా హర్ట్ చేయకుండా చాలా మంచి ఆన్సర్స్ మంచిగా ఇచ్చి అందరిని హ్యాపీ చేసిండు. ఒక మంచి పాజిటివ్ వైబ్తోని ఆదిత్య మన బయటకు వచ్చిండు. ఇది నాకు లైఫ్ టైం మెమొరీ సార్, ఉన్నది 4 రోజులే అవ్వచ్చు కానీ నేను ఒక జీవితాన్ని చూసినా అని చెప్పేసి అన్నాడు. ఎవరెవరికి ఏమేమి పాయింట్లు ఇవ్వాలో అవన్నీ చాలా అద్భుతంగా ఎవరిని హర్ట్ చేయకుండా ఇచ్చిన క్యాండిడేట్. యష్మి గురించి రియల్ చెప్పిండని యష్మియే ఒప్పుకుంది. నాగమణి గురించి మంచిగా చెప్పిండు, సీత గురించి మంచిగా చెప్పిండు. సో ఇట్లా మంచి వైబ్తోని ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్తో బయటకు వచ్చిన క్యాండిడేట్ అని నాకు అనిపిస్తుంది ఆదిత్య ఓమన్న. ఇక చూసుకుంటే హౌస్ మేట్స్ అలా వీళ్ళు ఇలా నాకు సార్ అన్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కొక్కరిగా వస్తాయని. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మంది రాబోతున్నారు, ఆ విషయం మనకు తెలుసు. వాళ్ళు వస్తే ఇంకా గేమ్ ఆట తీరు వేరేలా ఉంటుంది. మీరందరూ తుఫాన్ వస్తుంటే ఎలా ఉండాలి, కాచు కూర్చోవాలి అన్నట్టు వాళ్ళని మోటివేట్ చేసి వెళ్ళిండు. అండ్ రేపు ఎలిమినేట్ అవ్వడం కోసం సండే రోజు ముగ్గురిట్లో ఎవరు వస్తారని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది ఆపరేషన్ నాగమణికంఠ ఎపిసోడ్. సో మీకు ఈ ఎపిసోడ్ చూస్తే ఏమనిపించింది, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఎపిసోడ్ అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే మాకు మీరు పుష్ చేసినట్టు ఉంటుంది. సో వీడియోని నలుగురికి షేర్ చేయండి. సో మరొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్.